వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఏదైనా బ్రాండ్ ఫుడ్ ఫ్రాంచైజ్ తీసుకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి 7 నుంచి 10 లక్షలకు పైగా అవుతుంది. అందులో ఫ్రాంచైజీ ఫీజుగా 2 నుంచి 3 లక్షలు తీసుకుంటారు. సో ఇంత బడ్జెట్ పెట్టలేని వారెందరో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే లక్ష్యం నెరవేరడం లేదు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ కంపెనీ కేవలం 2.5 లక్షల రూపాయల టోటల్ ఇన్వెస్ట్మెంట్లో ఓ ఫుడ్ బిజినెస్ మోడల్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మన దేశంలో ఫుడ్ బిజినెస్ రంగంలో ఈ ప్రోడక్ట్కు జొమాటోలో గత సంవత్సరంలో 1 కోటి మందికి పైగా ఆర్డర్ చేశారు. మరియు జొమాటోలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్స్లలో ఇది 2వ స్థానంలో ఉంది. ఇంతకీ నేను ఏ ఫుడ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసుకోవాలనుందా? నేను చెప్పేది మోమోస్ గురించండి. అవును, మోమోస్ ఇండియాలో నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు ఇష్టమైన ఆహారం మాత్రమే కాదు, ఇది మన దేశానికి ఫేవరెట్ ఫుడ్గా మారింది. ఇది సర్వే చెబుతున్నది కాదు, మెట్రో నగరాల్లో నివసించే వారికి ఈ విషయం ముందే తెలుసు. ఎందుకంటే మీరు గమనిస్తే మెమోస్ స్టాల్స్ దగ్గర ఎంతో మంది జనం గుమికూడి ఉంటారు. కానీ కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు, మోమోస్ అనేవి కేవలం సిటీస్లో, మెట్రో సిటీస్లో నడిచే ప్రోడక్ట్ అని. కానీ ఈ ప్రోడక్ట్ చిన్న సిటీస్లో, విలేజెస్లో కూడా బాగా రన్ అవుతుంది. సో ఈ మోమోస్కి డిమాండ్ ఉంది. కానీ సమోసా, వడాపావ్ వంటి ఇతర ఫుడ్ ప్రోడక్ట్స్ లాగా ఇది ప్రతి చోట అందుబాటులో ఉండదు. దీన్ని తయారు చేయడానికి నైపుణ్యం కలిగిన కుక్, చెఫ్ అవసరం ఉంటుంది. ఇది ఫుడ్ బిజినెస్లలో ఎదురయ్యే పెద్ద సమస్య ఏమిటంటే కుక్, చెఫ్ దొరకడమే. ఒకవేళ దొరికినా మీరు వాళ్ల మీద ఆధారపడి ఉండాలి. ఇంకా మీరు మంచి కుక్కు నెలకు కనీసం 40,000 నుండి 50,000 రూపాయల జీతం చెల్లించాలి. అలాగే ఒక సంవత్సరంలో ఎక్కువ సెలవులు తీసుకుంటే మీ బిజినెస్ ఇబ్బందిలో పడుతుంది. అతను వెళ్లిపోతే మీ రెస్టారెంట్ మూసివేత అంచున ఉంటుంది. సో ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది రౌడీ మోమోస్. రౌడీ మోమోస్ దాని ఫ్యాక్టరీ నుండి నేరుగా మీ స్టోర్కు పంపించడానికి 75+ రెడీ టు కుక్ ఫుడ్ ప్రోడక్ట్స్ సిద్ధం చేసింది. ఏ ఫ్రాంచైజ్ బిజినెస్ అయినా అన్ని చోట్ల సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తే ఆ ఫ్రాంచైజ్ బిజినెస్ విజయవంతమవుతుంది. రౌడీ మోమోస్ టేస్ట్ ప్రతి చోట సేమ్గా ఉండేలా సిస్టమ్ బేస్డ్ ప్రోడక్ట్ రూపొందించారు. వారి ఏ స్టోర్కి వెళ్లినా అదే టేస్ట్ వస్తుంది. కస్టమర్ బెస్ట్ క్వాలిటీని పొందుతారు. ఇతర ఫుడ్ బిజినెస్లను గమనిస్తే ప్రతి ఫుడ్ ఐటెం మేకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ తయారీకి చెఫ్ అవసరం ఉంటుంది. కాబట్టి చెఫ్ ఖర్చు ఫుడ్ ఐటెంలో చేరిపోతుంది. ప్రోడక్ట్ కాస్ట్ ఖరీదైందైతే కస్టమర్కు కూడా మీరు ఎక్కువ ధరల్లో అమ్మాలి. అధిక ధరలుంటే మార్కెట్లో పోటీలో నిలబడలేం. కానీ రౌడీ మోమోస్ బిజినెస్ మోడల్ అలా కాదు. ఈ రౌడీ మోమోస్ది నో చెఫ్ కిచెన్ మోడల్. వీరి వద్ద నుంచి అంటే ఫ్యాక్టరీ నుండి మీకు నేరుగా 75+ రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ సప్లై చేయిస్తారు. అలాగే చెఫ్ కాస్ట్ ఖర్చు లేదు కాబట్టి వారి ప్రోడక్ట్ కాస్ట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంది. ఇక తర్వాత టాపిక్కి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏ షాప్కైనా పదే పదే ఎందుకు వెళ్తారు? పదే పదే కొనుగోళ్ల కోసం. దాని వెనుక కారణం ఏమిటి? ప్రైసింగ్, క్వాలిటీ అండ్ సర్వీస్. మీరు ఈ 3 విషయాలను పాటిస్తే ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుంది. రౌడీ మోమోస్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. వీరికి బాగా తెలుసు మన ఇండియాలో లో ప్రైజ్లో కావాలి మరియు బెస్ట్ క్వాలిటీ కూడా కావాలని. ఇదే వారి మెనూ కార్డులో కనిపించేలా మెనూ అండ్ ప్రైజెస్ డిజైన్ చేశారు. ఇక వీరి రౌడీ మోమోస్ మెనూ కార్డు విషయానికొస్తే మోమోస్ కేవలం 45 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. మోమోస్ వెరైటీస్ అయితే స్టీమ్ మోమోస్ 12 రకాలు, ఫ్రైడ్ మోమోస్ 12 రకాలున్నాయి. అలాగే ఇవి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటిలో కూడా అందుబాటులో ఉన్నాయి. తందూరీ మోమోస్ 12 వెరైటీస్, ఆఫ్ఘానీ, హరియాలీ మరియు తందూరీ అందుబాటులో ఉన్నాయి. గ్రేవీ మోమోస్, దీనిలో షాంఘై, మంచూరియన్ మరియు స్క్వీజ్వాన్ గ్రేవీ మోమోస్ అందుబాటులో ఉన్నాయి. కొంతమంది మోమోసులు మాత్రమే అమ్ముడవ్వమని అనుకుంటే వారికి మోమోసులు కాకుండా వారికి వాఫిల్స్, బర్గర్స్ 6 వెరైటీలు, పిజ్జా 6 వెరైటీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చికెన్ వెరైటీస్లలో చికెన్ నగెట్స్, చికెన్ ఫింగర్స్, చికెన్ పాప్కార్న్ అండ్ చికెన్ వింగ్స్ కూడా ఉన్నాయి. డ్రింక్స్లలో కోల్డ్ కాఫీ, మాక్టైల్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద 75కు పైగా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ మీకు 45 నుండి 60% మార్జిన్ ఇస్తుంది. మీరు ఎలాంటి చెఫ్, కుక్ ఖర్చులు పెట్టడం లేదని గుర్తుంచుకోండి. మీరు డైరెక్ట్లీ మ్యానుఫ్యాక్చరర్ నుండి నేరుగా పర్చేజ్ చేసినప్పుడు ఇటువంటి ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ ప్రైజ్ను సరసమైన ధరల్లో ఉంచుతూ కూడా మీరు 50% మార్జిన్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీలో 2 రకాల మోడల్ ఫ్రాంచైజీలున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే
2 రకాల మోడళ్లలో ఫ్రాంచైజీ ఫీజు లేదు. జీరో ఫ్రాంచైజ్ ఫీజ్ మరియు జీరో రాయల్టీతో కంపెనీ తన పూర్తి ఎక్స్పీరియన్స్ మరియు నాలెడ్జ్ మీతో పంచుకుంటుంది. మొదటి ఫ్రాంచైజీ మోడల్ విషయానికొస్తే, మొదటిది టేక్ అవే మోడల్ ఫ్రాంచైజ్. మీకు ఈ ఫ్రాంచైజ్ కోసం 150 నుండి 200 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ కోసం 2.5 లక్షల వరకు పెట్టుబడి కావాల్సి ఉంటుంది. రెండవ ఫ్రాంచైజ్ మోడల్ విషయానికొస్తే, రెండవది డైన్-ఇన్ మోడల్ ఫ్రాంచైజ్. ఈ మోడల్లో కస్టమర్ సిట్టింగ్ ఉంటుంది. దీనికి 250 నుంచి 300 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ కోసం 3.5 లక్షల వరకు పెట్టుబడి కావాల్సి ఉంటుంది. కంపెనీ ఈ అమౌంట్ దేనికి ఖర్చు చేయబోతుంది? ఇందులో పూర్తి ట్రాన్స్పరెన్సీ కంపెనీ నిర్వహిస్తుంది మరియు మీరు కంపెనీ వెబ్సైట్లో దాని పూర్తి వివరాలు చూడవచ్చు. సో ఇది బెస్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ బిజినెస్లో మీకు ఫ్రాంచైజ్ ఫీజు లేదు, రాయల్టీ లేదు, తక్కువ పెట్టుబడి మరియు ప్రాఫిట్ మార్జిన్ బాగుంది. మీకు ఈ రౌడీ మోమోస్ ఫ్రాంచైజ్ డీటెయిల్స్పై ఏవైనా సందేహాలుంటే ఫ్యాక్టరీకి వెళ్లి కంపెనీ డైరెక్టర్లను సంప్రదించండి. ఈ బిజినెస్పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ వారితో అన్ని విషయాలు డిస్కస్ చేసి అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఈ స్క్రీన్లో కనిపిస్తున్న రౌడీ మోమోస్ కంపెనీ వారి ఫోన్ నెంబర్స్ ద్వారా వారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ కాల్ వెయిటింగ్ లేదా బిజీ వచ్చినా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. రౌడీ మోమోస్ ఫర్ ఫ్రాంచైజ్ ఎంక్వైరీ కాల్ ఆన్ 919321344404. అడ్రస్ ఫ్లాట్ నెంబర్ ఏ 144/6, కోపర్ కైర్నీ రోడ్, టీటీసీ ఇండస్ట్రియల్ ఏరియా, ఎంఐడిసి ఇండస్ట్రియల్ ఏరియా, పౌనే, నావీ ముంబై, మహారాష్ట్ర 400710. వెబ్సైట్ www.rowdymomos.com. ఇంతే ఫ్రెండ్స్, రౌడీ మోమోస్ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించిన వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.